గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే పార్టీ మిత్రులు, రిలీజియస్ లీడర్స్, అలాగే మిత్రులందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సుమారు 2000 సంవత్సరాల క్రితం మానవ రూపంలో మన వద్దకు వచ్చిన దైవదూత జీసస్ క్రైస్ట్. ఇది సింబల్ ఆఫ్ లవ్, కంపాషన్ అండ్ సాక్రిఫైస్. ఏం చెప్పారు? అందరినీ ప్రేమించమన్నారు, శత్రువుతో కలిపి ఒక్కరిని ప్రేమించండి అని చెప్పారు. ఈ షోడ్ కంపాషన్ ఈవెన్ టు సిన్నర్స్. పాపులను కూడా కంపాషన్ చూపించాడు. తనతో పాటు శిలువ మీద ఉన్న ఒక పాపని కూడా నీకు ఏం కావాలి అని చివరి కోరిక అడిగితే తనతో పాటు తీసుకెళ్ళమన్నాడు స్వర్గాన్ని. సో ఆ కోరికను కూడా మరణించాడు. ఈ షోడ్ కంపాషన్ ఈవెన్ ఫర్ ది సిన్నర్స్. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. సాక్రిఫైస్. ఎవరివన్ నోస్ అబౌట్ ఈ సాక్రిఫైస్. మనందరికీ తెలుసు ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఎవరి కోసం త్యాగం చేశాడు? తన కోసమా? తన కుటుంబం కోసమా? కాదు, మనందరి కోసం చేశాడు. మనందరినీ మంచి దారిలో నడిపించడం కోసం తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. అత్యంత క్రూరమైన విధానంలో తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. సో ఇది మనకు ఒక రైట్ మెసేజ్. ఈవెన్ ఆఫ్టర్ 2000 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఒక రైట్ మెసేజ్ ఇచ్చారు. మనం అందరం కూడా సరైన పద్ధతిలో నడవాలి అని చెప్పి 2000 సంవత్సరాల క్రితం ఒక క్రూరమైన పరిస్థితుల్లో, చిన్న పిల్లవాళ్ళంతా చంపబడుతున్న పరిస్థితుల్లో ఒక వెలుగులాగా మనందరి దగ్గరికి వచ్చాడు. తన 32 ఏళ్ళ చాలా చిన్న జీవితంలో ఎంతో విలువలను, ఎంతో సాక్రిఫైస్ని మనందరికీ నేర్పించాడు తను. సో ఈ క్రమంలో మనమంతా కూడా ఈ 2000 ఏళ్లలో మనం నేర్చుకున్నది జీసస్ గారి దగ్గర నుంచి అనేది మనం చూసుకుంటే ఒక్కసారి మనల్ని అందరినీ మనం అనలైజ్ చేసుకోవాలి. మనం అదే లవ్లో ఉన్నామా, అదే సాక్రిఫైస్, అదే కంపాషన్తో బతుకుతున్నామా అని ప్రతి ఒక్కసారి మనము ఆ గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎంతైనా అవుతుంది. వీటన్నింటినీ కూడా మనం అనుకోవడమే కాకుండా మన రిలీజియస్ పెద్దలు మనకు ప్రతి ఆదివారం చెప్తూ ఉంటారు. అది వాటిని మనం తెలుసుకోవడమే కాకుండా మనము మన పిల్లలకు నేర్పించాలి, మన పక్క వాళ్ళకు నేర్పించాలి, మన జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తూ ఉంటాయి. సో ఈ విషయాన్ని మనం అంతా గమనించి స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ను అందరికి తీసుకెళ్లాలని మీరందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారు ఎస్ దాప్సంద్ర సార్కి, అలాగే మన ఎంపీ సార్కి, మైనారిటీస్ కమిషన్ షరీఫ్ గారికి, రాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దైవచరులకు, ఈనాటి సభాధ్యక్షుల వారికి, ప్రేమానంద గారికి, అలాగే ప్రాంగణంలో ఉన్న శక్తులందరికీ ఈనాటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి మాటలు మన జిల్లా కలెక్టర్ గారు తెలియపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, వారి యొక్క త్యాగం, ఆ శిలువ కార్యం గురించి చక్కటి 3 మాటల్లో చక్కగా వివరించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
యోధులకు రాజుగా కూర్చునివాడి ఎక్కడ మేము ఆయనను పూజించడానికి వచ్చామని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ఎందుకు ఆయనను పూజించాలి? తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి, సేవించడానికి, పూజించడానికి సుమారుగా 1500 మైళ్ళు దూరం ప్రయాణం చేసి, అనగా 2414 కిలోమీటర్లు ప్రయాణం చేసి యోధులకు రాజుగా కూర్చునివాడు ఎక్కడ మేము ఆయనను పూజించడానికి వచ్చామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలపడ్డారు. లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఈ ప్రపంచంలో 2 రకాల జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. ఒకటి భౌతికమైన జ్ఞానం, రెండవది ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం చూడవచ్చు. భౌతిక సంబంధమైన జ్ఞానం కొంచెం మట్టుకే ప్రయోజనం. ఆత్మ సంబంధమైన లేక దేవుని గురించిన జ్ఞానం ఈ లోకంలో అలాగే పరలోకంలో కూడా ప్రయోజనకరమై ఉన్నది అని లేఖనాలు సెలవిస్తుంది. చాలా మందిని మనం పరిశీలన చేస్తాం. భౌతికమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానంతోనే వారి జీవితాలు పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు తూర్పు దేశపు జ్ఞానం. వారి యొక్క జీవిత అనుభవాలు ఏమిటి అంటే, వారు తమ జీవితాల గురించి క్షుణ్ణంగా ఎరిగిన వారు కనుక ఈ లోకం శాశ్వతం కాదు, అసలైన జీవితం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఆ మోక్షంలో మనం ఉండాలి, ఆ పరలోకంలో మనం ఉండాలి అంటే భూమి మీద బ్రతికి ఉంటుండగానే యథార్థ హృదయముతో సృష్టికర్తను ఎరిగి ఆయనను ఆరాధిస్తే తప్ప ఆ మోక్షానికి చేరను అన్న సంగతి తూర్పు దేశపు జ్ఞానులు గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనంలో ఒక జైలు అధికారి కూడా ఆత్మ యొక్క విలువను ఎరిగిన వాడిగా, అయ్యల్లారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని పౌరుశీలను జైలధికారికి తెలియపరిచారు. ఎందుకు అసలు రక్షణ పొందాలని ఈ జైలర్ ఆశించాడు అని మనం ఆలోచిస్తే, ఆత్మ యొక్క విలువ, రక్షణ యొక్క విలువ ఎరిగిన వారిగా ఉన్నారు. చాలా మందికి తెలియదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తా మీరు ఆలోచించారా, మీకు ఏమైనా తెలుసా అని మనం ప్రశ్నిస్తే, ఏమో ఎవరికి తెలుసు, ఎవరెక్కడికి వెళ్తారు అని చాలా విచిత్రమైన సమాధానం చెప్తూ ఉంటారు. నమ్మినా నమ్మకపోయినా చనిపోయిన ప్రతి మనుష్యుడు నరకములోనో పరలోకములోనో యుగ యుగాలు ఉండవలసి ఉంటారు. నరకం తప్పించుకొని మోక్షానికి వెళ్ళాలి, పరలోకం అనుభవించాలి అంటే ఈ ఆత్మకు రక్షణ అవసరం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాలకు పూర్వం నరవతారిగా భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తమంతా దారిపోశాడు. ఆ రక్త ప్రోక్షణను బట్టి మానవునికి విమోచన కలుగుతుంది, మానవుని యొక్క ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపెడితే, చనిపోతే పరలోకానికి చేరుకుంటూ ఉన్నాడు. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏం తెలుసు అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, వెలువల ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సంపాదించినదంతా ఎవరి దగ్గర? పంట విస్తారంగా పండింది, కొట్లలో సంపాదించిందంతా పండిన పంట అంతటిని సమకూర్చుకున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుండగా దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే, ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకోబోతున్నాను. సంపాదించినదంతా ఎవరి దగ్గర? నిజమే. ఈ భౌతికమైన జ్ఞానం తినము త్రాగము సుఖించమని మానవునికి నేర్పిస్తుంది. నిత్యము ఉండే
ఆ నిత్య జీవము కొరకు, పరలోకము కొరకు, దేవుని రాజ్యము కొరకు ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు. అందుకే కొరింథీ గ్రంథకర్త అంటాడు పౌలు గారు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, ఈ జీవిత కాలం మటుకు క్రీస్తు నందు నిరీక్షణ వచ్చిన వారు అయిన మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటారు. నేటి క్రైస్తవులు కూడా ఈ జీవితం మట్టుకే క్రీస్తు నందు నిరీక్షణ గలవారిగా ఉంటూ ఏమంటే శరీర సంబంధమైన స్వస్థతల కొరకు, భూ సంబంధమైన సంపద కొరకు ప్రార్థలాడుతున్నారు. నిత్య జీవం కొరకు ప్రభుని విశ్వసించే వారిగా లేరు, ప్రభుని నమ్ముకునే వారిగా లేరు. కాబట్టి ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారు. జైలాధికారి ప్రభుని విశ్వసించాడు, రక్షణ పొందుకున్నారు. నిత్య వారందరూ విమోచన పొందుతారు. అట్టి కృప నేటి క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంచుకున్న మనకు, మన అధికారులకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన నాయకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బియ్యం రాజయ్య గారు వచ్చి చెప్పండి వాటితో ప్రార్థన చేస్తుంది కోరుతున్నాను. తర్వాత క్యాండిల్ సర్వీస్ కేక్ ఉంటుంది. కారణపుత్రులను ప్రేమాస్వరూపి సృష్టికర్తమైన మా తండ్రి, ఈ జన్మదిన సందర్భంగా ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి ఈ శ్రీ క్రిస్మస్ విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మా జిల్లా అధికారుల ద్వారా ఇది ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాన్ని బట్టి ఉరివించిన ప్రజలందరినీ బట్టి నీ పొందడం. నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో, వచ్చినటువంటి పని ఏమిటో నాయన స్పష్టంగా తెలియజేసినటువంటి మాటలను బట్టి మేము స్మృతిస్తూ ఉన్నాం. నిన్ను రక్షకుడుగా, దేవుడుగా, ఆదరణకర్తగా ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో అట్టి జీవితాలకు మోక్షం ఉందని, నమ్మని వారికి నరకం ఉందని నీ లేఖను స్పష్టంగా చెప్తూ ఉంది. దేవా, నిన్ను నమ్మి విశ్వసించడానికి చేయండి. మా జిల్లా అధికారులను, కార్యవర్గం అంతటిని మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలు భాగ్యాన్ని అనుగ్రహించి చక్కని పాలన చేసే వారికి దయచేసి నాయకత్వానికి, రాజకీయవేత్తలను బట్టి వారి నాయకత్వాన్ని బట్టి నేను స్మృతిస్తున్నాను. నీ దృష్టిలో వారి భక్తులు చేసి మీరే వైపు పొందమని ప్రార్థన చేసిన లేచిన బట్టి ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ కేక్ జరుగుతుంది. మధు గారు క్యాండిల్ కొరకు కేక్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల దేవ తండ్రి, భోజనాలు కలిసి ప్రతి ఒక్కరి జీవించి ఆశ్రయించిన క్రీస్తు రావడానికి పొందుకుంటున్నాను. తీసుకున్న వాళ్ళు కలిగించారు. So
రైట్ సాక్షి దయచేసి ఈ సమయంలో ఎంపీ గారు కరణ్ గారు ఎమ్మెల్సీ గారు కేక్ కట్ చేస్తారు. ఆమె చప్పటి ప్రోగ్రామ్ ఇంకొస్తాం. జాయింట్ కేక్ కటింగ్. We want to thank the district collector, and also MP garu, and also MLC garu, and our honorable chief minister, Sri Narendra garu, for having us to such a wonderful IT Christmas program all over the Andhra Pradesh. So we have got thanks. Okay, brother.